హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు తెలంగాణ స్టేట్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్, అంటే జస్ట్ పాస్ కావాలంటే ఏ రోమన్ చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో 39 మార్క్స్ వస్తాయి ఫర్ జస్ట్ పాస్ ఓన్లీ. ఎవరైతే పాస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రోమన్స్ చూసుకోవడం ద్వారా క్లియర్గా పాస్ అయిపోతారు, ఎటువంటి డౌట్ లేదు. క్లియర్గా కొన్ని రోమన్స్ చాలన్నమాట, 40 మార్క్స్ అనమాట. సో ఇప్పుడైతే మనం క్లియర్గా చూద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫేవరెట్ వాళ్ళు కూడా షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే, వాళ్ళు కూడా పాస్ కాలేక ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా అయితే వాళ్ళకి షేర్ చేయండి. సో ఒకటో రోమన్ చూద్దాం. ఇక్కడ ప్రతి పదార్థం తాత్పర్యం ఉంటాయి. ఇక్కడ ఈ పోయిమ్స్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పాము ఆల్రెడీ. ఇవి చూసుకొని వెళ్ళినట్టయితే క్లియర్గా మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్ గద్యభాగ సారాంశాలు ఉంటాయి. గద్యభాగ సారాంశంలో కూడా జ్ఞానబోధ బాగా చూసుకుని వెళ్ళండి అని చెప్పాను. జ్ఞానబోధ కానీ దుందుబి కానీ ఖచ్చితంగా రెండు చూసుకొని వెళ్తే ఒకటి వస్తుంది. జ్ఞానబోధ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మీరు ఎలాగైతే చదువుకున్నారో అలాగే రాయండి, కాకపోతే పేరాస్ కొంచెం ఎలాబరేటెడ్ గా రాయండి, పెద్దగా రాయండి. 2 పేజీలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. కొంచెం దూరం రాసినట్టయితే మీకు 2 పేజీలు అయితే గ్యారంటీగా వస్తాయి. సో అలాగా మీకు గుర్తున్నది రాయండి, ఏదో మనం రాయాలి అనేది కాకుండా మనకి గుర్తున్నది రాసినా సరిపోతుంది. రౌండప్ చేశాను నేను ఇక్కడ ఏవి రాయాలనేది. సో గద్యభాగ సారాంశం కూడా ఖచ్చితంగా చూసుకుని వెళ్ళారు. ఈ 2 చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మిత్రలాభము. సో ఏదైతే గుర్తుంటుందో మిత్రలాభంలో కానీ లేకపోతే గోల్కొండ మధుర స్మృతులు కానీ ఏది వచ్చినా కూడా, అంటే ఇది రాబోతుందని నేను అనుకుంటున్నా. సో దాన్ని గుర్తుపెట్టుకొని అవి ఎంతవరకు నీ మైండ్లో ఉందో అలా రాసుకుంటూ వస్తే చాలన్నమాట, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తర్వాత సంక్షిప్త ప్రశ్నలు. సో ఇది నాంటల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. దీంట్లో కూడా 8 మార్క్స్ వస్తాయి కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళి ఖచ్చితంగా అవే రాసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఏదొచ్చినా కూడా ఈ లెసన్ నుంచి సారాంశం రాసినట్టు రాస్తే సరిపోతుంది అనమాట. ఇవి నాంటలకు సంబంధించి. తర్వాత ఇక్కడ అపరిచిత గద్యం ఉంది. రోమన్ నెంబర్ 15లో అపరిచిత గద్యం వస్తుంది. అక్కడ గద్య భాగం ఉంటుంది. దాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి అని ఉంటుంది. అంటే దాంట్లో కొన్ని పదాలు తీసేసి రాసిన మార్క్స్ వస్తాయి. ఎలా రాయాలబ్బా ఇది ఎగ్జామ్కి, ఎలా మేము నేర్చుకోవాలి అని అనుకోవద్దండి. పెద్దగా ఉన్న పేరాన్ని చిన్నగా రాయాలంటే కొన్ని పదాలు తీసేస్తే సరిపోతుంది. సో దీనికి 6 మార్కులు వస్తాయి. లెటర్ రైటింగ్స్. సో లెటర్లు అయితే ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఇందులో ఏది చూసుకోకున్నా కూడా మీరు ఇబ్బంది పడతారు, కాబట్టి లెటర్స్ ని బాగా చూసుకుని వెళ్ళండి. రాసాం మనం ఆదాయ పత్ర దరఖాస్తు జతపరచు, అలాగే తహసీల్దార్ ఉపకార వేతనం, ఈ పదాలు వచ్చే విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. అలాగే విద్యార్థి ప్రిన్సిపల్ సంభాషణ, ఈ 2 లెటర్లని బాగా చూసుకుని వెళ్తే ఖచ్చితంగా ఇవే వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. సో ఇవి 40 మార్క్స్, అంటే 39 మార్క్స్ కు సంబంధించి ఎలా పాస్ అవ్వాలి అనేటువంటిది. మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.